ఎన్ఐఏ డీజీ సదానంద్ వసంత్ దాటే ఢిల్లీ చేరుకున్నారు. పహల్గాం దాడిపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. 12 రోజుల పాటు ముమ్మర దర్యాప్తు చేసిన ఎన్ఐఏ ప్రత్యక్ష సాక్షులు, ఉగ్రదాడుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్నవారిని ప్రశ్నించింది. ఐఎస్ఐ, లష్కరే తోయిబా సంయుక్తంగా పహల్గాం దాడి చేశాయని నిర్ధారించింది. పూర్తి నివేదికను కేంద్రానికి అందించనుంది. పహల్గాం టెర్రర్ అటాక్ పై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు చేసింది. రాజౌరిలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని విచారించింది. వారి నుంచి ఉగ్ర మూలాలపై ఆరా తీసింది. 2023లో రాజౌరిలో దాడికి పాల్పడిన 2 ముష్కరుల్ని జమ్మూ జైల్లో విచారించింది జాతీయ దర్యాప్తు సంస్థ. పహల్గాం ఉగ్రవాదులకు వీరితో సంబంధాలు ఉండి ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేసింది. 2023 జనవరిలో రాజౌరిలోని దోంఖ్రీ గ్రామంపై 2 ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 5 పౌరులు చనిపోగా పలువురు గాయపడ్డారు. ఈ దాడి సమయంలో అక్కడ ఉన్న ఓ ఇంటిలో ఐఈడీని దుండగులమర్చారు. మర్నాడు అది పేలి మరో 2 చనిపోయారు. దీంతో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన నిసార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్ అనే 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో నిసార్ మాత్రం లష్కరే హ్యాండ్లర్ అబు ఖాతల్లో టచ్ లో ఉంటూ ఇన్ఫార్మర్ గా పనిచేసేవాడు. పహల్గాం ఉగ్రదాడిపై విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకుల్ని, స్థానికుల్ని ప్రశ్నించారు. అక్కడ వారు తీసుకున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరిలో చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగిలిన వారు నిఘా నీడలో ఉన్నారు. విచారణలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 2500 మందిని ప్రశ్నించింది ఎన్ఐఏ. వీరిలో 186 మంది ఇప్పటికీ దర్యాప్తు బృందాల కస్టడీలో ఉన్నారు. దాడికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఎన్ఐఏ అత్యాధునిక విధానాలు పాటించింది. శాటిలైట్ ఇమేజ్లు, డ్రోన్ దృశ్యాలు, బాధితులు, గుర్రపు స్వారీ ఆపరేటర్ల నుంచి సమాచారం సేకరించింది. దీంతో పాటు దాడి జరిగిన ప్రదేశాన్ని హై రిజల్యూషన్ 3D మోడల్ను కూడా తయారు చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు 40 ఖాళీ తూటాలను దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.